Good evening, sir. Evening, ma'am. So last previous classes లో ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone please confirm once. Any doubts? ఫస్ట్ మెటీరియల్ చేశారు అందరూ? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? Anyone? Please confirm once. క్లియరా? క్లియర్? సార్ సాటర్డే రోజుది క్లాస్ రాలేదు సార్ నాకు. సాటర్డే క్లాస్ తీసుకోలేదు మా సాటర్డే సండే. అవునా సార్? ఓకే. ఆ రోజు లాగిన్ అయ్యాను, మళ్ళీ లాగౌట్ అయిపోయాను. అదే క్లాస్ బిఫోర్ డేలో జాయిన్ అయ్యింటే నేను ఏం మాట్లాడింటారో మీకు తెలిసి ఉంటుంది. ఓకే ఓకే సార్. ఫ్రైడే వరకు ఓకే. ఇట్స్ ఫైన్. ఓకే గైస్, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్. యా, సో సెకండ్ మెటీరియల్ వచ్చింది అందరికి, ఓపెన్ చేసుకోండి. ఓకే, సో ఫస్ట్ మెటీరియల్ లో మనం ఆల్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసామండి. డిఫరెంట్ వితౌట్ జిఎస్టి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసాం, విత్ జిఎస్టి ట్రాన్సాక్షన్స్ కూడా పోస్ట్ చేసాం. లైక్ విత్ ఇన్ ద స్టేట్ పర్చేజ్ ఎలా, విత్ ఇన్ ద స్టేట్ సేల్స్ ఎలా, అదర్ స్టేట్ పర్చేజ్ ఎలా, అదర్ స్టేట్ సేల్స్ ఎలా, క్యాష్ డిస్కౌంట్, ట్రేడ్ డిస్కౌంట్, సెస్, అడిషనల్ సెస్. ఓకేనా? సో ఇవన్నీ కూడా లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేయడం జరిగింది. ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ సెకండ్ మెటీరియల్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క సెకండ్ మెటీరియల్ లో మనకి ఏంటంటే 12 months ట్రాన్సాక్షన్స్ ఎలా పోస్ట్ చేయాలి, మంత్లీ బిజినెస్ లో ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఏ విధంగా జరుగుతున్నాయి, ఆ ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ని ఎలా ఎంటర్ చేసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో మంత్లీ మనకి ఎక్స్పెన్సెస్ ఇన్కమ్స్ ఉంటాయి, అసెట్స్ ని పర్చేజ్ చేసి బిజినెస్ కోసం ఉపయోగిస్తూ ఉంటాము, మధ్య మధ్యలో చెక్ బౌన్సెస్ అవడం జరుగుతుంది. సో ఎవరైనా మన దగ్గర ట్రైనింగ్ తీసుకొని డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, అలాంటి ట్రాన్సాక్షన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఓకే, అడ్వాన్స్ అమౌంట్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలి, 31st March లో కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనకు 12 months ట్రాన్సాక్షన్స్ లో ఎలా పోస్ట్ చేయాలనేది క్లాస్ లో మనం క్లియర్ గా డిస్కస్ చేస్తాం. సో అది చూడండి, స్క్రీన్ కనపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఎనీవన్ కన్ఫర్మ్ చేయండి, స్క్రీన్ కనపడుతుందా? ఎస్ సార్. యా, సో ఫస్ట్ ప్రాబ్లం ఓపెన్ చేయండి. సర్వీస్ కంపెనీ, పేజ్ నెంబర్ 13. సర్వీస్ కంపెనీ. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ సర్వీస్? సర్వీస్ అంటే ఏంటమ్మా? సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? సర్వీస్ ఎక్కడ జరుగుతుందమ్మా? హాస్పిటల్స్, చెప్పండి. కాలేజెస్. సర్వీస్ ఎక్కడ జరుగుతుంది? ఇక్కడ నుంచి అన్ని షార్ట్ కట్స్, కంట్రోల్ ఏ, సేవ్. సో మెయింటైన్ అకౌంట్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి. మనం చేసే సర్వీస్ కాబట్టి రిమైనింగ్ అవసరం లేదనమాట. రిమైనింగ్ అని నో పెట్టండి, నో నీడ్. యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. ఓకే, డైరెక్ట్ గా ఓచర్లోకి వెళ్తాం. రియల్ టైమ్ లో ప్రతిరోజు డేట్లు, ఓకే, రిసిప్ట్ తీసుకోండి, డేట్ మార్చండి. 1/4/24 ఇవ్వద్దు, 1/4 ఇవ్వండి. ఓకే, ఫైనాన్స్ ఇయర్ అదే తీసుకుంటది. రియల్ టైమ్ లో మాత్రం ప్రతిరోజు డేట్ మార్చి ట్రాన్సాక్షన్ పోస్ట్ చేయాలి. ప్రతిరోజు డేట్ మార్చాలి. మనం ఎడ్యుకేషన్ మోడ్ లో కాబట్టి నాకు మంత్లీ డేట్లు మారవు, మీరు కూడా మారవు. రియల్ టైమ్ లో పర్చేజ్ కానీ, సేల్ కానీ, ఎక్స్పెన్స్ కానీ, ఇన్కమ్ కానీ ప్రతిరోజు డేట్ మార్చి ఎంట్రీ పాస్ చేయాలి. అది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు నేను ఒక నెలకు ఒకసారి డేట్ మారుస్తున్నాను, ఎందుకంటే ఎడ్యుకేషన్ మోడ్ కదా, ఒరిజినల్ లైసెన్స్ కాదు కాబట్టి మారదు. ఓకే, మీరు రియల్ టైమ్ లో మాత్రం రెగ్యులర్ గా మీరు ఆ పని చేయాలి. ఓకే ఓకే, సో సర్వీస్ అనేది స్కూల్స్, కాలేజెస్, రెస్టారెంట్స్, థియేటర్స్, హాస్పిటల్స్ లో జరుగుతాయమ్మా సర్వీస్ అనేది. అది మీరు గమనించాలి. ఓకే, ఈ యొక్క సర్వీస్ కంపెనీస్ లో ప్రాఫిట్ తక్కువ ఉంటుంది, లిమిటెడ్ గా ఉంటుంది, అది కూడా మీరు గమనించాలి. ఓకే, ఇప్పుడు దీంట్లో పర్చేస్, సేల్స్ ఉండవు. ఐటమ్స్ కొనడం, అమ్మడం అంటే ఏముండదు. ఓన్లీ మనకి ఏముంటుంది, జస్ట్ పర్చేజ్ చేసి అసెట్స్ ని మన బిజినెస్ కోసం ఉపయోగించుకుంటాం, అంత మాత్రం. ఇంకా అంతమించి మనం ఏం చేయమన్నమాట. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ మంత్ 3 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆల్ టు సి, ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేయడం, ఆన్ ద స్పాట్ సేల్ చేయడం, సేవ్ చేయడం. ఆల్ టు సి, క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, సేవ్. అమౌంట్ ఎంత అండి? 3 lakhs.
రియల్ టైమ్ లో మీరు ఇంతే స్పీడ్ గా పని చేయాలా, గుర్తుపెట్టుకోండి. యాక్సెప్ట్ నో సేవ్. నెక్స్ట్ paid 22,500 in cash to purchase a computer. Payment. Alt C. Computer. Fixed asset. Control A. Save. A for Apple. 22,500. Cash account. Control A. Save. Cash deposit 1 lakh in HDFC Bank. Contra. Alt C. Control A. Control A. Save. Paid security deposit. సో అప్పుడప్పుడు మనం ఫిక్స్డ్ డిపాజిట్స్ అలా చేస్తూ ఉంటాం బ్యాంక్స్లలో 5 ఏళ్లకు 10 ఏళ్ళకు అలాగా. సో అలా అన్నమాట. ఇక్కడ పేమెంట్ లోకి వెళ్ళి సెక్యూరిటీ ఎస్డి ఆఫీస్ బిల్డింగ్, డిపాజిట్ అసెట్స్, కొత్త లెడ్జర్స్ వస్తాయి ఇక్కడ మధ్యలో. ఓకే, కంట్రోల్ ఏ 25,000 త్రూ చెక్. కంట్రోల్ ఏ, అది మిగతా కూడా పేమెంటే. పర్చేజ్ ద ఫాలోయింగ్ ఫిక్స్డ్ అసెట్స్ బై పేయింగ్ చెక్. అసెట్స్ కదా, ఆల్ట్ సి. ఫిక్స్డ్ అసెట్స్ కంట్రోల్ ఏ, ఆల్ట్ సి. ఫర్నిచర్ 20,000. ఎయిర్ కండిషన్ electrical fittings, current or a fixed, anything, don't worry. HDFC Bank. తర్వాత టెలిఫోన్ ఎస్డి. పాత రోజులలో మనకి మొబైల్స్ 3 months 4 months రీఛార్జ్ చేసుకునే వాళ్ళం టెలిఫోన్స్. సో అలా డిపాజిట్ చేయడం అన్నమాట, 2-3 నెలల ముందుగా డిపాజిట్ చేయడం. టెలిఫోన్ ఎస్డి. డిపాజిట్ అసెట్స్. ఈ ప్రాబ్లంలో ఈ రెండు కొత్తగా వస్తాయి. కంట్రోల్ ఏ, స్టేషనరీ పర్చేస్ 7. డైరెక్ట్ 12,500. లోకల్ హౌస్, తండ్రి క్రెడిటర్స్. తర్వాత కన్సల్టింగ్ ఫీజ్ చూడండి, రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. ఓకే, సో ఇది ఏ కీలో వస్తుందమ్మా? దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది చెప్పండి, ఎనీవన్? దాంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది? చెప్పండి చెప్పండి. రెసిప్ట్ తీసుకోవాలి, ఆల్ట్ సి. ఇక్కడ సిల్వర్ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా, ఎనీవన్ చెప్పండి. సిల్వర్ సర్వీసెస్ తీసుకోవచ్చా లేదా చెప్పండి. రేపు ఇంటర్వ్యూలు ఇదే క్వశ్చన్ అడుగుతారు. రిసీవ్డ్ యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ 25,000 బై చెక్ ఫ్రమ్ సిల్వర్ సర్వీసెస్. దీంట్లో డెబిట్ ఏది, క్రెడిట్ ఏది అంటారు చెప్పండి, ఎనీవన్? నో ఐడియా? ఏంటండి చెప్పండి, తప్పలేదు. కరెక్ట్ అయితే మనం డిస్కస్ చేస్తాం. బ్యాంక్ క్రెడిట్ తర్వాత సర్వీసెస్ కింద తీసుకుని అదే డెబిట్ చేసుకో. అదే సిల్వర్ సర్వీసెస్ తీసుకోవచ్చా లేదా?
చెప్పండి, సిల్వర్ సర్వీసెస్ తీసుకోవచ్చా లేదా? తీసుకోకూడదు. $25,000 సిల్వర్ సర్వీసెస్ అనేది నెరేషన్ రాసుకోవాలి. జరిగే ట్రాన్సాక్షన్ చెక్ ద్వారా, పేరు ద్వారా, అప్పు ద్వారా జరగలేదు. మళ్ళీ డిపాజిట్ 50,000. తర్వాత F7 తర్వాత డ్రాయింగ్స్ పేమెంట్. మళ్ళీ డెబిట్ చేయండి ఆఫీస్ ఎక్స్పెన్స్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్. మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని చూడాలంటే డే బుక్ లో ఉంటాయి. ఏమైనా మిస్టేక్ చేసింటే ఇక్కడ మార్చుకోవచ్చు. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ టైప్ ఫండ్. సో నెట్ ఇన్కమ్ 25,000, దాంట్లో 19,250 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 5750 వస్తుంది. 5750. మీకు మెటీరియల్ లోనే బ్యాక్ సైడ్ నేను ఇచ్చి ఉంటాను ప్రాఫిట్ అండ్ లాస్ 2 కూడా. పేజీ నెంబర్ 19 చూడండి. 5750 ఆఫీస్ ఎక్స్పెన్సెస్, కన్సల్టింగ్ ఫీస్, చేసాలి. గ్రూప్స్ లెడ్జెస్, ఫంక్షన్స్ కూడా ఇక్కడ ఇచ్చి ఉంటాను. మీరు డౌట్ వస్తే ఇక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. ప్రతిదానికి గ్రూప్స్ లెడ్జెస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో తర్వాత షార్ట్ కట్ కీస్ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు ఏమైనా డౌట్స్ వస్తే అక్కడ వెళ్ళి చూసుకోవచ్చు. 2 months నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రిమైనింగ్ మంత్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. నెక్స్ట్ మే మంత్ చూడండి. డాష్ బోర్డ్ లో రిపోర్ట్స్ అనే ఒకే చోట కనబడతాయి. కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, నెట్ ప్రాఫిట్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ టైప్ ఫండ్, ఎక్స్పాండ్, అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, అండర్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, సేల్స్ పర్చేజ్ ఏముండవు, బ్యాలెన్స్ షీట్, వోచర్స్. నెక్స్ట్ డేట్ మార్చండి. ఏప్రిల్ అయిపోయింది కదా, 1/5. పెయిడ్ 6,000 క్యాష్ టు ఇన్కమ్ పబ్లిషర్స్. లాస్ట్ మంత్ లో అప్పుగా చేసాము, ఈ అమౌంట్ లో డబ్బులు ఇస్తున్నాం, అది 0 అయిపోతుంది. ఆఫీస్ రెంట్ ఆన్ ద స్పాట్ క్రియేట్ చేసుకోవాలి. ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ 2,500. salaries డెబిట్ ఆల్ టు సి. కంట్రోల్ ఏ. చెక్ అంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్. టెలిఫోన్ బిల్ ఆల్ టు సి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ కంట్రోల్ ఏ. కన్వేయన్స్ బిల్ ఆల్ టు సి. కన్వేయన్స్ అన్న ట్రావెలింగ్ అన్న ఒకటే. $650. తర్వాత చెక్ పేడ్ సో తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్
తర్వాత రిసీవ్డ్ 15,000 యాజ్ కన్సల్టింగ్ ఫీజ్ ఇన్ క్యాష్ ఫ్రమ్ ఒమేగా ఇన్ఫోటెక్. ఇప్పుడు ఒమేగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా లేదా అండి? రిసిప్ట్ లో చెప్పండి. ఎనీవన్? ఒమేగా ఇన్ఫోటెక్ తీసుకోవచ్చా లేదా అండి? లేదండి, తీసుకోకూడదు. హ్మ్? క్యాష్ అన్నాం కదండి, ఇంకా పేరు అవసరం ఉండదు కదా అప్పుడు. చెప్పండి, తీసుకోవచ్చా లేదండి? తీసుకోరు కదండి, పేరు వచ్చినప్పుడు క్యాష్ అని వచ్చినప్పుడు పార్టీ పేరు ఉండదు కదా డైరెక్ట్. ఓకే, వెరీ గుడ్. సో ఆడ క్యాష్ వచ్చింది కదా, $10,000. 15,000. తర్వాత నెక్స్ట్ వన్, సిటీ సర్వీసెస్ తీసుకోవచ్చా లేదా అండి? తీసుకోవచ్చా లేదా సిటీ సర్వీసెస్? చెప్పండి, సిటీ సర్వీసెస్ తీసుకోవచ్చా లేదా అండి? చెప్పాలి, రేపు ఇంటర్వ్యూలో మీకు అడిగే క్వశ్చన్స్ ఇవే. ఇక్కడే దొరికిపోతారు. మీకు నాలెడ్జ్ ఉందా లేదని ఇక్కడ తెలిసిపోతుంది. సిటీ సర్వీసెస్ అనేది తీసుకోవచ్చా లేదా చెప్పండి. ఎనీవన్? తీసుకోకూడదు. నేను ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు సైలెంట్ గా ఉన్నారేంటి? ఏంటి సార్ నెరేషన్ రాసుకోవాలి. అక్కడ జరిగిన ట్రాన్సాక్షన్ క్యాష్ ఆర్ చెక్. ఎవరు ఇచ్చారంటే ఆ పలానా వ్యక్తి ఇచ్చాడు. ఎలా ఇచ్చాడు? క్యాష్ ద్వారా. ఇవేమా సింపుల్ గా చేసేది, పెద్ద డిఫికల్ట్ ఏం కాదు. ఇంత చిన్న చిన్న ట్రాన్సాక్షన్ లో మీరు దొరికిపోతారు. ఓకే, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి, డే బుక్. ఇవి మే మంత్ ట్రాన్సాక్షన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్ F1 ఎక్స్పెండ్. 65,000 లో ఇన్కమ్ 35,310 రూపీస్ వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 29,690. మెటీరియల్ వెళ్ళి బ్యాక్ సైడ్ చూసుకోండి. అలా ప్రతి మంత్ చేసుకోవడం, చెక్ చేసుకోవడం. చూడండి, 65,000 లో 35,310 వెళ్ళిపోతే 29,690 వచ్చేసిందా? ఓకే, ఇలా మీరు ప్రతి మంత్ చేసుకుంటూ వెళ్ళాలి. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ మీరు చేసుకుంటూ వెళ్ళాలి. డాష్ బోర్డ్, డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, అకౌంట్ బుక్స్, రిసిప్ట్, పేమెంట్, కాంట్రాక్ట్. జూలైలో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో జూలైలో. జూన్, మే అయిపోయింది కదా, జూన్ లో చూడండి. ఇక్కడ క్యాబ్ హైరింగ్ చార్జెస్, రాజ్ ట్రావెల్స్. మనము రాజ్ ట్రావెల్స్ నుంచి ఒక వెహికల్ బాడుగకు తీసుకుని వెళ్ళాం, కానీ వారికి మనం డబ్బులు ఇవ్వలేదు. వాళ్ళు మనకు ఒక ఇన్వాయిస్ పంపించారు, మీరు డబ్బులు ఇవ్వాలి అనేసి. ఇంకా మనం డబ్బులు ఇవ్వలేదు కాబట్టి అది F7 లో ఎంటర్ చేసుకోవాలి. F7 వచ్చేసి డేట్ మార్చుకోండి. 1 సెకండ్. క్యాబ్ హైరింగ్ చార్జెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 5,500. రాజ్ ట్రావెల్స్, సండ్రీ డెప్టార్స్ రిసీవ్డ్ కదా, సండ్రీ క్రియేటర్స్ F7 తీసుకోవాలి. ఆ రిసీవ్డ్ కదా అనేసి మీరు రిసిప్ట్ తీసుకోకూడదు. F7 తర్వాత ఇక్కడ రిసీవ్డ్ 35,000 క్యాష్ ఇన్ కన్సల్టింగ్ ఫీజ్ ఫ్రమ్ ఫుడ్ చైన్. ఇప్పుడు ఫుడ్ చైన్ తీసుకోవచ్చా తీసుకోకూడదు? ఇక్కడ చెప్పండి చూద్దాం. తీసుకోవచ్చా లేదా? తీసుకోకూడదు. తీసుకోకూడదు, వెరీ గుడ్. నెరేషన్ రాసుకోవాలి, వెరీ గుడ్. శాలరీ అడ్వాన్స్ 3,000 పేమెంట్. కరెంట్ అసెట్స్
సో తర్వాత మీ రిమైనింగ్ అని మీకు తెలుసు. తర్వాత జూలైలో చూడండి. ఇప్పుడు జూన్ చేశారు, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసి కరెక్ట్ ఆన్సర్ వచ్చిందా లేదా చూసి నెక్స్ట్ మంత్కి వెళ్ళాలి. జూలై రైజ్ ఇన్వాయిస్. ఇప్పుడు ఆల్ఫా టెక్ వాళ్ళు మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. మనం ఏం చేసాం, ఒక ఇన్వాయిస్ రైజ్ చేసాం, బాబు మీరు మా దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు, మీకు మా డబ్బులు ఇవ్వాలి అనేసి. సో ఇంకా వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి F7 లో ఎంటర్ చేసుకోవాలి. తండ్రి డెప్టార్స్ 5,000. కన్సల్టింగ్ ఫీస్. నెక్స్ట్ పేమెంట్, ప్రీపెయిడ్ మెగాజిన్ సబ్స్క్రిప్షన్. కరెంట్ అసెట్స్. చూడండి, మనము ఇంటికి పేపర్ యాడ్ వస్తుంటుంది కదా, 1 month కో 2 months కో 6 months ఒకసారి పే చేస్తాం, 2,400. HDFC బ్యాంక్. ఇలా లాస్ట్ మంత్ లో అడ్వాన్స్ తీసుకున్నాడు కదా 3,000, ఈ మంత్ లో జూలై మంత్ లో పట్టుకుంటున్నాం దాన్ని. సో కాబట్టి అడ్జస్ట్మెంట్ చేయాలి. ఎలా, అడ్వాన్స్ అమౌంట్ తీసుకున్నప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి, అది కూడా పేమెంటే. శాలరీస్ టోటల్ వాల్యూ ఎంత, 12,000. క్రెడిట్ శాలరీ అడ్వాన్స్ 3,000. తర్వాత రిమైనింగ్ HDFC ఇలా ఎంటర్ చేసుకోవాలి. శాలరీస్ 12,000, శాలరీ అడ్వాన్స్ 3,000, HDFC బ్యాంక్ 9,000. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఆ లాస్ట్ మంత్ లో తీసుకున్న అడ్వాన్స్ ఏదైతే ఉంటుందో అది జూలై మంత్ లో పట్టుకుంటున్నాం, అది 0 అయిపోయింది. ఇలా ఎంటర్ చేసుకోవాలండి, గుర్తుపెట్టుకోండి. ఇక రిమైనింగ్ అని మీకు తెలుసు ఎలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఆగస్టు నుండి పెయిడ్ ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ పేమెంట్ డేట్ మార్చండి 1/8. కరెంట్ అసెట్స్ 6,000. HDFC. ఇవన్నీ మీకు తెలుసు. కన్సల్టింగ్ ఫీజ్ క్యాష్. తర్వాత మీడియా లైవ్ మన దగ్గర టాలీ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వలేదు. సో మనం రైజ్ చేసాము ఇన్వాయిస్ F7. తండ్రి డెప్టార్స్ 50,000. కన్సల్టింగ్ ఫీ. తర్వాత వాళ్ళు ఇచ్చారు 48,000 ఇచ్చారు, 2,000 ఇవ్వలేదు, సెటిల్ ద బిల్ అన్నారు. F6. Media level paid 20,000 in cash and 28,000 by check and settle the bill. సో ఇక్కడ వచ్చేసి క్యాష్ 20,000, HDFC బ్యాంక్ 28,000. తర్వాత రిమైనింగ్ అమౌంట్ ఇవ్వకుండా సెటిల్ ద బిల్ అన్నారు. డిస్కౌంట్ అలౌడ్. నాకు నష్టమే కదా, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఓకే, సెప్టెంబర్ లో చూడండి, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ ఎనీ డౌట్స్? అవే ట్రాన్సాక్షన్స్ మంత్లీ బిజినెస్ లో శాలరీస్, రెంట్, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఆఫీస్ ఎక్స్పెన్స్, ఓకేనా, టెలిఫోన్ బిల్, ఇవన్నీ కామన్, ప్రతి నెల జరుగుతాయి, ప్రతి నెల కంపల్సరీ జరుగుతాయి. అక్టోబర్, నవంబర్. ఇక్కడ చూడండి, త్రిశూల్ కంపెనీ వాళ్ళు మన దగ్గర కోర్స్ నేర్చుకున్నారు, డబ్బులు ఇవ్వాలి. ఓకే, సో F7 63. F7 కదా.
వాళ్ళు ఇచ్చారు, మనం అది రిసిప్ట్ ఎంటర్ చేసాం, కానీ చెక్ బౌన్స్ అయ్యింది, డబ్బులు లేదు దాంట్లో. కానీ దానిలో డబ్బు లేదు. తర్వాత మళ్ళీ బ్యాంక్ ఏం చేసింది, ఇంటిమేషన్ చేసింది చెక్ బౌన్స్ అయింది, దాంట్లో డబ్బు లేదు అనేసి. మళ్ళీ పేమెంట్లు ఎంటర్ చేయాలి, మళ్ళీ ఇవ్వాల్సినట్టే కదా. మళ్ళీ F5 ఎంటర్ చేసుకోవాలి. ఫస్ట్ F7 ఎంటర్ చేయాలి, తర్వాత రిసిప్ట్, తర్వాత పేమెంట్, తర్వాత మళ్ళీ రిసిప్ట్. ఫుల్ పేమెంట్ ఇవ్వలేదు, మళ్ళా హాఫ్ పేమెంట్ ఇచ్చారు, 12,500. ఇలా ఎంటర్ చేయాలి. ఎప్పుడైనా చెక్ బౌన్స్ అయింది అనుకోండి, ఇలా ఎంటర్ చేసుకోండి. చెక్ బౌన్స్ అయితే కనుక ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ లో చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్ మంత్ 73 ఆఫీస్ ఎక్విప్మెంట్ F7. ఫిక్స్డ్ అసెట్స్, ట్రాన్స్ఫార్మ్ టెక్, తర్వాత జనవరి 83 బ్యాంక్ చార్జెస్, ఇలా అవే రిపీట్ అవుతూ వస్తాయి, మా కొత్తలు ఏం రావు. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరి చూడండి. ఫిబ్రవరిలో ఏమైనా డౌట్స్ ఏమో చూడండి. నెక్స్ట్ మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలి అంటే మనకి అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్ చేయాలి. ఇవన్నీ డిప్రిషియేషన్, లాస్ట్ ట్రాన్స్ఫర్ డ్రాయింగ్స్ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్, ఇంతవరకు చేస్తే అప్పుడు ఈ అమౌంట్ వస్తుంది. అడ్జస్ట్మెంట్ ఎంట్రీస్, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలనేది టుమారో చెప్తాను. ఇప్పుడు మార్చ్కి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ లో ఇక్కడ 94 రివర్స్ ఎంట్రీ పాస్ చేయాలి, ఎందుకు అనేది చెప్తాను. గ్లోబల్ హౌస్ చేస్తారు. రియల్ టైంలో కూడా మీరు ఇలాగే చేసుకుంటూ వెళ్ళాలి. మంత్లీ గుర్తుపెట్టుకోండి, మంత్లీ ఇలాగే చేస్తూ వెళ్ళాలి, ఇప్పుడు సర్వీస్ అంటే ఐటమ్స్ ని కొనడం, అమ్మడం ఉండదు. బ్యాంకులో డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం, లేదంటే బిజినెస్ లో జరిగే ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్ ని ఎంటర్ చేసుకోవడం, అసెట్స్ ను కొని బిజినెస్ కోసం ఉపయోగించుకోవడం, అంతే. మంత్లీ రియల్ టైమ్ లో శాలరీస్, టెలిఫోన్ బిల్లు, ఎలక్ట్రిసిటీ బిల్లు, ఓకే, సో కన్వేయన్స్ బిల్లు, పోస్టేజ్, స్టేషనరీ, ఇవన్నీ కామన్, మంత్లీ జరుగుతానే ఉంటాయి. మీరు మంత్లీ ఎంటర్ చేసుకుంటానే ఉండాలి. ఏ డేట్ లో జరిగితే ఆ డేట్ లో, 1వ తారీఖున, 5వ తారీఖున, 10వ తారీఖున, ఎలా పడితే అలాగా కంటిన్యూగా డేట్లు మార్చుకుంటూ ఎంటర్ చేయాలా. 1వ డేట్, 2వ డేట్, 31 అయితే కాదు. రియల్ టైమ్ లో లైసెన్స్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు మార్చుకోవాలి. సో అది అర్థమైంది మా. సర్వీస్ కంపెనీ 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలనేది మెటీరియల్ బ్యాక్ సైడ్ ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటాయి, గ్రూప్స్ అండ్ లెడ్జెస్ ఉంటాయి, ఫంక్షన్ కీస్ కూడా ఉంటాయి. మీకు ఏదైనా డౌట్స్ వస్తే అక్కడ వెళ్ళి బ్యాక్ సైడ్ వెళ్ళి చూసుకోవచ్చు. 12 మంత్స్ ట్రాన్సాక్షన్స్ రియల్ టైమ్ లో ఇలాగే జరుగుతాయి. అక్కడ బుక్స్ లో మెయింటైన్ చేస్తారు, ఆ బుక్స్ లో ఉండే డేటాని టైప్ చేసుకుంటూ వెళ్తారు, లేదంటే ఏదైనా ఒక చిన్న పేపర్ లో రాసుకుంటారు, లేదంటే మనకి ఒక బుక్ మెయింటైన్ చేసి ఆ బుక్ లో మెయింటైన్ చేస్తారు మంత్లీ ఎంత జరిగింది అనేసి. అలా ఓకే, క్లియర్ మా. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా ఎనీవన్?
క్లియరా? అర్థమైందా? ప్లీజ్ ఎనీవన్ ఆస్క్ ఎనీ క్వశ్చన్స్? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చండి. ఎనీవన్? రోహిత్, కృష్ణ, శివాజీ, ఎనీ డౌట్స్? అరుణ, నాగరాజ్, మహాలక్ష్మి, క్లియర్ no, అండి? sir. యా, గుడ్ గైస్. సో అవి చేయండి. టుమారో మనం ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, కంపెనీ స్ప్లిట్టింగ్ ఎలా చేయాలి, స్ప్లిట్టింగ్ చేసిన డేటాని మనం ఏ విధంగా జీరో చేయాలి, ఆ జీరో చేసిన ట్రాన్సాక్షన్స్ తో మళ్ళీ ఎంట్రీస్ ఎలా పోస్ట్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కషన్ చేద్దాం. ఓకేనా? క్లియరా? సార్ ఒకటండి. యా, Hello. అడగండి. అడగండి. ఇప్పుడు సపోజ్ సర్వీస్ బై క్యాష్ అని ఒమేగా టెక్ అని ఏదో సమ్ ఇండస్ట్రీ పేరు క్యాష్ ఇచ్చే కన్సల్టెన్సీ ఫీజ్ అని ఇచ్చారు అనుకోండి, అప్పుడు డైరెక్ట్ జేవీ పాస్ చేసుకుని తర్వాత రిసిప్ట్ వేసుకోవచ్చండి. డైరెక్ట్ ఫస్ట్ రిసిప్ట్. F7. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ F7 అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే, F7 అనేది ఎందుకు యూజ్ చేస్తాము, మనకు రావాల్సిన అమౌంట్స్ ఏమైనా ఉన్నా, మనం ఎవరికైనా డబ్బులు పే చేయాల్సినట్టు ఏమైనా F7 లో ఎంటర్ చేసుకుంటాం. ఫలానా వ్యక్తి మనకు డబ్బులు ఇవ్వాలి అని. ఎస్, అతను ఇచ్చిన తర్వాత వాటిని మన రిసిప్ట్ లో కానీ, మనకు రావాల్సినట్టే రిసిప్ట్ లో, మనం పే చేయాల్సినట్లే పేమెంట్ లో ఎంటర్ చేసుకోవాలి. డైరెక్ట్ రిసీవ్డ్ కాకుండా జేవీ ఎంటర్ చేసిన తర్వాత రిసీవ్డ్ అయిందా అంతే అంతే, సింపుల్. అట్లా అక్కడ ఏ పార్టీ ఇచ్చడం ఓకేనా? తెలుస్తుంది. డైరెక్ట్ క్యాష్ లో ఎంట్రీ చేస్తే తెలియదు కదండి అప్పుడు. మీరు నెరేషన్ రాసుకోవాల్సి వస్తుంది. ఆ నేరేషన్ లో రాసుకోవాలి. నెరేషన్ రాసుకోవాల్సి వస్తుంది. ఏ సాఫ్ట్వేర్ అయినా కూడా మనకు క్లియర్ కట్ గా చూపించదండి. ఓకేనా? మనకి ఇలా కావాలి అనుకుంటే మనకి కస్టమైజేషన్ చేయించుకోవాలి. TDL అంటారు, టాలీ డెఫినేషన్ లాంగ్వేజ్. మీరు ఇప్పుడు టాలీ ఉంది ఎగ్జాంపుల్, మనకి ఇది లైక్ ఇది ఉంది కదా, మనకి మెడిసిన్స్ కి ఇది ఉపయోగించరు, అవును. ప్రాఫిట్ మేకర్ ఉపయోగిస్తారు. సెట్ కాదు, దాంట్లో బ్యాచ్ నెంబర్స్ అని మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అని ఉంటాయి, కొంతవరకు దీంట్లో మెయింటైన్ చేయొచ్చు. కానీ ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ రావాలంటే టాలీలో రావు. కొన్ని సెక్టార్స్ కి ఇది ఉపయోగించరు, వేరే సాఫ్ట్వేర్ ఉపయోగిస్తారు. ఓకే, బట్ 99% టాలీని ఉపయోగిస్తారు ఇండియాలో అయితే. అది అట్లా. ఓకేనా? యా, డన్ గైస్. అవి చేయండి అమ్మా. టుమారో మనం ఇయర్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా చేయాలో డిస్కస్ చేద్దాం. ఓకే, బాయ్. బాయ్ సార్.